అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కలకత్తాలో జరిగినటువంటి వైద్యుల హత్యను వ్యతిరేకిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలు ధ్వనిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో సైతం జూనియర్ డాక్టర్లు, పీజీ స్టూడెంట్స్, మెడికల్ విద్యార్థులు గత 3 రోజులుగా కంటిన్యూగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దాదాపు తమ విద్యకు, తమ వైద్యానికి ఎలాంటి భద్రత లేదు, తమ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి పదే విజ్ఞప్తి చేస్తూ నిరసన కార్యక్రమాల్ని దేశవ్యాప్తంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతిలో సైతం ఈ కార్యక్రమం కొనసాగిస్తున్న నేపథ్యంలో తిరుపతి రామకృష్ణ డీలక్స్ సర్కిల్లో ఈ కార్యక్రమం జరుగుతున్న తరుణంలోనే ఐఎంఏ నాయకులు సైతం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసు. సార్, ఇవాళ వైద్యులకు భద్రత లేదంటున్నారు, ఎంతవరకు నిజం? ఇలాంటి అఘాత్యాలు జరుగుతూ ఉంటే ఒక వైద్యులుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మొన్నటికి మన వారం రోజుల నుంచి మీకు బెంగాల్ విషయం తెలుసు. మా ఆడపాపను అన్యాయంగా పొట్టం పెట్టుకున్నారు మానవ మృగాలు. వారం రోజు నుంచి ఇంత రోడ్డు మీదకి వచ్చి డాక్టర్లు పనులు మానేసి ఎప్పుడైనా డాక్టర్లు రావడం సార్ రోడ్డు మీద వచ్చినప్పటికీ ఏమాత్రం స్పందన లేదు. ఏదో ఐవాష్ చేస్తున్నారు. అది మాకు కావాలని ఫస్ట్ మా మహిళలకి, మా డాక్టర్లకి చట్టం కావాలి, కేంద్ర ప్రత్యేక ప్రొటెక్షన్ ఇవ్వాలి. లేదంటే ఎలా చేయాలి వాళ్ళు? మేమేమి మాకు జీతాలు పెంచండి లేదా మమ్మల్ని మాకు మీద ఎక్స్ట్రా కావాలని అడగడం లేదు. ప్రజాసేవ చేయాలంటే మా వాళ్ళు కావాల్సింది కనీసం రక్షణ. ఆడబాబుకి రక్షణ లేని పరిస్థితులు ఉంటే హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఇలాగుంటే ఎలా చేయాలి? ఏ తల్లిదండ్రులు ఆడబాబుని చదువుకొని పంపిస్తారండి? 30-40 ఏళ్ళు చదువుకొని అష్ట కష్టాలు పడి అన్ని ఎగ్జామ్లు రాసి క్రీమ్ ఆఫ్ ది సొసైటీ అంటే వీళ్ళు వచ్చి ఇన్ని అవసరం వాళ్ళకే ఈ పరిస్థితి ఉంటే మామూలు మహిళకి పరిస్థితి ఏంటి? మేము కోరేది ఒకటే, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ నిరసన ఇలా కంటిన్యూ అయ్యింది. అప్నా, ఐఎంఏ, ఆశా అండ్ జూనియర్ డాక్టర్స్ అండ్ మెడికోస్ ఏంటంటే మాకు కావాల్సిన చట్టం కావాలి, ప్రొటెక్షన్ కావాలి. మాకు ఎయిర్పోర్ట్లో ఎలాగా 3 అంచెల ప్రొటెక్షన్ అలాగే హాస్పిటల్కి ఇస్తేనే మా వాళ్ళు సర్వీస్ చేయగలరు. ఇది మా కంఫర్ట్ కోసం కాదు, అది చేస్తేనే ప్రజలకి సేవ అందుతుంది. లేదని ప్రజలు చచ్చిపోతారు కానీ మాకు కాదు నష్టం. అందువల్ల దీన్ని తప్పకుండా కేంద్రం సీరియస్ తీసుకొని అక్కడేదో ఈరోజు బెంగాల్ పెద్ద న్యాయం జరగలేదు, పెద్ద యాక్టివిటీ ఏదో ఐవాష్ చేస్తున్నారు కానీ వెంటనే బెంగాల్ యాక్షన్ జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, కేంద్రం నుంచి చట్టం రావాలి, పిల్లలకి, మా మహిళలకి, మా డాక్టర్లకి ప్రొటెక్షన్ ఇస్తేనే ఇది ముందుకు అందరూ కొనసాగుతుంది. తప్పకుండా మేము డిమాండ్ చేస్తాం, జరిగి తీరాలి. లేదు ఆపే ప్రశ్నే లేదు. అలాగే వైద్య విద్యార్థులు చేస్తూ ఉంటే ఆందోళన కార్యక్రమానికి ఐఎంఏ నాయకులు సైతం మద్దతు తెలిపారు. వారిని అడిగారు, సార్ ఇవాళ మీరు ఇన్నేళ్ళుగా ఐఎంఏగా పనిచేస్తున్నారు, వైద్యులుగా పనిచేస్తున్నారు, అంటే ఎప్పుడు ఇంతవరకు ఎలాంటి ఘటనలు జరగలేదు. ఇంత ఘోరమైన ఘటన జరిగిన నేపథ్యంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి విద్యార్థులకు భద్రత ఉందని భావించవచ్చా? ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే గతంలో మీరు చెప్పినట్టు 20 సంవత్సరాలకు కూడా మేము వైద్యుల కోసం ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. కానీ మన రాష్ట్రంలో మొట్టమొదటిసారి రాజశేఖర రెడ్డి గారు 2008లో యాక్ట్ నెంబర్ 11/2008 అనే యాక్ట్ తీసుకొచ్చారు. దాన్ని బేస్ చేసుకుని 25 రాష్ట్రాల్లో కూడా యాక్ట్ వచ్చింది. కానీ ఆ యాక్ట్ వచ్చినా కూడా దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు లేకుండా ఉన్నాయి. ఈరోజు రాష్ట్రాల్లో ఉన్నప్పటికి కూడా దానివల్ల ప్రయోజనాలు లేదు. ఎక్కడ కూడా డాక్టర్ల మీద దాడి జరిగినప్పుడు దానికి యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టే మేము సెంట్రల్ యాక్ట్ కావాలని చెప్పని ఈరోజు ఫస్ట్ డిమాండ్గా సెంట్రల్ యాక్ట్ కావాలని అడుగుతా ఉన్నాం. దానివల్ల మాత్రమే డాక్టర్లకు న్యాయం జరుగుతుంది. ఈరోజు చూస్తే మాకు రక్షణ కల్పించండి అని చెప్పని రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి. ఈరోజు చూస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వైద్యులందరూ కూడా, వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మా రక్షణ కల్పించండి మహాప్రభు అని కోరుకున్నటువంటి పరిస్థితి రావడం చాలా బాధాకరమైన విషయం. కానీ వైద్యులకే రక్షణ లేకపోతే, ప్రాణాలు కాపాడే వైద్యులకి రక్షణ లేకపోతే రోగులను ఎవరు కాపాడుతారు? కాబట్టి మేము అడుగుతాను, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి. అదేవిధంగా హాస్పిటల్ సేఫ్ జోన్గా తీసుకురావాలి. సేఫ్ జోన్ అంటే 3 అంచెల భద్రత, చెకప్ ఏదైతే ఎయిర్పోర్ట్లో వద్ద ఉంటుందో చెకప్ ఆ విధంగా చేయాలి. ఎందుకంటే కనీసం మేజర్ హాస్పిటల్స్లోనన్నా కూడా చేయాలి. ఈరోజు 31 సంవత్సరాల యువతి, రెండు సెకండ్ ఇయర్ పీజీ చేస్తున్నటువంటి యువతి 36 గంటలు పనిచేసి రాత్రి 2 గంటలకు భోజనం చేసి పడుకున్నప్పుడు ఘోరంగా అమానుషంగా అత్యాచారం చేస్తే దాని మీద కనీసం దాన్ని కేసు పెట్టకుండా అదేదో ఆత్మహత్య చిత్రీకరించి ఆ వచ్చినటువంటి ముద్దాయిలందరూ కూడా రక్షించే విధంగా ఈరోజు ఆ ప్రభుత్వం చేస్తుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి దీనికి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని వచ్చి పబ్లిక్లో మాకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా న్యాయం జరిగేంత వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపు మీరు వారం రోజుల నుంచి రోడ్డు మీద తిరుగుతున్నారు. మీకు కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. దీన్ని ఎలా భావించాలి?
మన భారతదేశం చాలాని విషయాల్లో పురోగతి చెందుతూ ఉంది, కానీ మహిళలకు భద్రతలో మాత్రం ఎలాంటి పురోగతి లేదు. ఇప్పటికీ రోజుకి మనం చాలా వింటున్నాం, మహిళల మీద దాడులు, మహిళల మీద అత్యాచారాలు, డాక్టర్ల మీద దాడులు, ఇవన్నీ చాలా వింటూనే ఉన్నాము. కానీ ఇక వినాలని మేము అనుకోవడం లేదు. కల్కట్టాలో అమ్మాయికి ఏమైతే జరిగిందో అలాంటి పరిస్థితి ఇంకా ఏ డాక్టర్కి రాకూడదు. ఇన్ని సంవత్సరాలు కష్టపడి తను చదువుకొని సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇంకొక సంవత్సరంలో తన చదువు అయిపోయి వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని కలలు కనుంటారు, అమ్మాయి ఒక మంచి హాస్పిటల్ పెట్టుకొని అమ్మాయి ఒక మంచి ఫ్యామిలీ సెట్ చేసుకుంటుందని ఎన్ని కలలు కనుంటారు. కానీ ఇప్పుడు ఆ కలలన్నీ టు ద గ్రౌండ్ అన్నీ పడిపోయాయి. వాళ్ళ పేరెంట్స్ టు ద స్మాష్ అయిపోయారు వాళ్ళ పేరెంట్స్. మాకు ఇప్పుడు ఉన్న డిమాండ్స్ రెండు. అక్కడ కలకత్తాలో ఆ అమ్మాయికి జరిగినది ఇంకా ఎవరికి జరగకుండా కఠినంగా శిక్ష పడాలి. ఎవరైతే నేరస్తులు ఉన్నారో, ఎవరైతే ఆ అమ్మాయి ఆ పరిస్థితి రావడానికి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్ష పడాలి, క్యాపిటల్ పనిష్మెంట్ పడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. వాళ్ళు ఈ దేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలో ఎక్కడున్నా కానీ వాళ్ళని తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మాకున్న సెకండ్ డిమాండ్, అక్కడ అమ్మాయికి ఏమైతే జరిగిందో ఇంకా ఎవరికి అలాంటిది జరగకుండా ఉండడానికి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఖచ్చితంగా వెంటనే అమలులోకి తీసుకురావాలి. ఇవి రెండు జరిగేంత వరకు మేము ఆ నిరసన ఆపం. ఇప్పటికీ వారం రోజులైంది కానీ కేంద్ర ప్రభుత్వం ఏమీ స్పందించలేదు. అది కేంద్ర ప్రభుత్వం స్పందించి మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అని చెప్పి మేము పోరాడుతాం. ఓకే, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన క్రమంలోనే వైద్య విద్యార్థులందరూ రోడ్ల మీద వచ్చారు. మీరు ఎలా భావిస్తారమ్మా? ఇవాళ కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ చాలా తీవ్ర బాధాకరము. అలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నా కూడా వైద్యులకు రక్షణ లేదని భావిస్తున్నారు. మీరు ఎలా భావిస్తారు ఒక వైద్య వృత్తి చదువుతున్న విద్యార్థినిగా? డాక్టర్ అవ్వడం అంటే అందరూ అయ్యేది అంటే అది చాలా చిన్న విషయం కాదు. చిన్నప్పటి నుంచి అనుకొని చదువుకొని ఎన్నో సాక్రిఫైసెస్ చేసి ఇక్కడి వరకు వస్తున్నాము. అంటే మేము, మా పేరెంట్స్ అందరూ కష్టపడి చదివి ఎన్నో త్యాగాలు చేసి ఇక్కడి వరకు వచ్చాం. ఇక్కడి వరకు వచ్చి చదువుకున్న తర్వాత కూడా మేము పనిచేసే హాస్పిటల్లో కూడా సేఫ్టీ లేదు. చెప్పాలంటే డాక్టర్ అనే కాదు, ప్రతి ఉమెన్కి సేఫ్టీ ఉండాలి. అలాగే మీరు ఎలా భావిస్తారమ్మా? వీఆర్ ఆస్కింగ్ ఫర్ సేఫ్టీ, ప్రొటెక్షన్ కాదండి. మేము ఏ పని చేయాలన్నా భయం లేకుండా చేయాలి. ఒక ఇంటర్న్ బ్లడ్ ఇష్యూ చేసుకోవాలన్నా, ఒక ఆన్కాల్ ప్రొఫెసర్ వెంటనే అర్ధరాత్రిలో ఎమర్జెన్సీ కోసం రావాలన్నా కానీ, ఒక జూనియర్ రెసిడెంట్, సీనియర్ రెసిడెంట్ ఎవరు పని చేయాలన్నా కానీ భయం లేకుండా చేయాలి. ప్రొటెక్షన్ కాదు, రూల్స్ కాదు, యాక్ట్స్ కాదు. మేము భయం లేకుండా, ఒక ఇంజనీర్ ఎలా అయితే తన ఆఫీస్లో భయం లేకుండా వర్క్ చేసుకుంటుందో మాకు అలాంటి సేఫ్ ఎన్విరాన్మెంట్ కావాలి. స్ట్రీట్ లైట్, స్ట్రీట్ డ్రాగ్స్ మెనేజ్ ఉండకూడదు, అటెండర్స్ భయం ఉండకూడదు. ఎవరు భయం లేకుండా డ్యూటీ చేస్తేనే మేము 100% పేషెంట్స్కి కానీ పేషెంట్ కేర్ కానీ ఇవ్వగలుగుతాము. సో వీ నీడ్ సేఫ్టీ, నాట్ ప్రొటెక్షన్, వీ నీడ్ సేఫ్టీ. మీరు ఎలా భావిస్తారు? మనం ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం అసలు? మేము డాక్టర్లు అందరూ పౌరులు కాదా? మా అందరికీ భద్రత కల్పించడం అనేది వాళ్ళ బాధ్యత కాదా? వాళ్ళ బాధ్యత గుర్తు చేయడానికి కూడా మేము ఇలా ప్రతిసారి బయటకు వచ్చి అరిచి పోరాడాలా? మేము 78 సంవత్సరాల స్వతంత్ర భారతం ఎక్కడ ఏం మారింది? స్త్రీలకు రక్షణ ఎక్కడ? ఈ స్వతంత్రం బ్రతకడం కోసమా, లేకపోతే స్త్రీలపై అఘాయిత్యాలు చేసుకోవడానికి రాక్షసులకు ఇచ్చిన స్వతంత్రమా? మాకు డాక్టర్లకు ప్రతి ఒక్కరికి భద్రత కల్పించాలి. వెంటనే నిజమైన నిందితులందరినీ బహిర్గతం చేయాలి, వాళ్ళందరికీ శిక్ష పడేలా చేయాలి. అంతేకాదు అక్కడ ఉన్న ప్రిన్సిపల్కి, ఆ అథారిటీస్కి ఎవరెవరైతే దీన్ని కప్పుచ్చాలని చూసారో వాళ్ళు ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. డాక్టర్లందరికీ రక్షణ కోసం సిపిఐ యాక్ట్ వెంటనే అమలు చేయాలి. ఇది మా బాధ కాదు, వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది. మీరు ఎలా భావిస్తారమ్మా? ఇవాళ ఈరోజు కోల్కతా, హార్ట్ ఆఫ్ ద క్యాపిటల్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో ఒక అత్యాచారం జరిగితే ఒక స్త్రీ మీద అది ఎంత దారుణంగా జరిగిందని దేశం మొత్తం పూర్తిగా గమనిస్తూనే ఉంది. స్టిల్ దేశం యొక్క యువత మొత్తం, ప్రతి డాక్టరు వాళ్ళ వృత్తిని మొత్తం పక్కన పెట్టి వచ్చి నినదిస్తున్నారు, మమ్మల్ని కాపాడండి, మాకు రక్షణ కల్పించండి అని. ఇంతమంది వచ్చి రోడ్ల మీద వచ్చి మాట్లాడుతున్నా ఇంకా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఇది 4వ రోజు, ఇంకా ఒక స్పందన రాకపోవడం అనేది అత్యాచారానికంటే పెద్ద తప్పుగా పరిగణించాలి మనం. ఈరోజు మహిళల హక్కులు, మహిళా సమస్యలు, వీటన్నిటికీ మూల కారణమైతే ప్రతి ఒక్కరి ఇంట్లో మొదలవుతోంది. ఒక స్త్రీని తక్కువ చేసి మాట్లాడడం ఇంట్లో అక్కడితో స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ ప్లస్ ఇది ఒక్క మన ఇండియన్ సొసైటీనే కాదు, వరల్డ్ వైడ్ జరుగుతున్న ప్రాబ్లం ఏమంటే ఇది ఒక మేల్ డామినెంట్ సొసైటీ అయిపోయింది. ఈ పురుషులు స్త్రీలు ఇద్దరి మధ్య సమానత్వం లేకపోవడం వల్ల అండ్ ఈ రోజు ఈ అత్యాచారం జరగడం వల్ల ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. డాక్టర్స్ యొక్క దారుణమైన వర్కింగ్ ఎన్విరాన్మెంట్, 36 గంటలు పని చేయడం ఎక్కడండి? ఎంత అమానుషమైన వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఇది. 36 అవర్స్ చేయడం, ఒక ప్రాపర్ స్లీప్కి ఒక రూమ్స్ లేవు, ఇవన్నీ లేదని అక్కడ అత్యాచారం జరిగితే దేశం మొత్తం, యువత మొత్తం బయటకు వచ్చి నినదిస్తున్నా వాట్ ఈస్ ద గవర్నమెంట్ డూయింగ్? ఏమీ చేయట్లేదు. ఇది ఇంకా దారుణమైన నేరంగా పరిగణించాల్సింది.
ఇప్పుడు ఈ ఆందోళన కార్యక్రమంలో మనం ఒక చిన్న అబ్బాయిని చూడొచ్చు. ఈ అబ్బాయి కూడా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నాడు, తమ నిరసన వ్యక్తం చేస్తున్నాడు. బాబు, మీరు ఈ ప్రోగ్రామ్ అటెండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? జనరల్గా ఒక పోలీస్ పైన ఎప్పుడన్నా బయటనే ఒక చేయబడితే ఎంత స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీస్ పైన చేయబడితే ఇంకెంత స్ట్రిక్ట్ ఉంటుంది. అదే ప్రాణాలు కాపాడే డాక్టర్ని ఆ హాస్పిటల్లోకి వెళ్ళి అత్యాచారం చేసి చంపేస్తే ఇంకా ఇప్పటికి కూడా ఏం చర్యలు తీసుకోలేదు, నిందితులను అరెస్ట్ చేయలేదు. ఎందుకు డాక్టర్లంతా ఇంత చులకన? ఒక 4 years ముందు కోవిడ్ పాండమిక్ వచ్చినప్పుడు డాక్టర్స్ కానీ లేకపోతే హాఫ్ ఆఫ్ ది వరల్డ్ ఇప్పటికీ ఉండేది కాదు, మొత్తం క్లియర్ అయిపోయేది. ఈ ప్రపంచం ఇప్పటికి ఇలా ఉందంటే దానికి కారణం డాక్టర్సే. కొత్త కొత్త వ్యాధులు వస్తున్నా అన్నిటికి మందులు కనిపెడుతూ అన్ని పేషెంట్ని ట్రీట్ చేసుకుంటూ ఇట్లున్నారు. ఎవ్వరు ఇట్లా 36 hours కంటిన్యూగా డ్యూటీ చేస్తలేరు, ఒక డాక్టర్స్ తప్ప. ఒక ఫీమేల్ డాక్టరు హాస్టల్ నుంచి నైట్ టైము వచ్చి హాస్పిటల్లోకి వచ్చి డ్యూటీ చేసి మళ్ళీ వెళ్ళి తిని రావాలన్నా చాలా ఇబ్బంది ఉంది. సెక్యూరిటీ సరిగ్గా లేదు. మాకు ఇవన్నీ కావాలి. ఇవన్నీ లేకపోతే డాక్టర్ల పవర్ ఏంటో చూపిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వైద్య రంగంలో పనిచేసిన విద్యార్థులందరూ కూడా నిందిస్తున్నారు. ప్రధానంగా తమకు భద్రత కల్పించాలి, తమ ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం ఆ దిశగా చట్టం చేపట్టాలి. అప్పుడే కానీ తమ నిరసన కార్యక్రమం ఆందోళన విరమించేది లేదని చెప్పి స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా పునరాలోచించి వైద్యులకు భద్రత కల్పించేలా చట్ట సవరణ చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.